కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో ఎంత గొప్పగా సహాయం చేస్తున్నదో ఆ సహాయం విషయం ఏ రకంగా ఈ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరు మంత్రులు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఢిల్లీ నుండి గొప్పగా ఏ రకంగా నిధులు తీసుకొస్తా ఉన్నారో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈనాటి సమావేశం. తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ గత 10 ఏళ్ళు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాలు తెలంగాణ రాష్ట్రానికి మేము అదనంగా మరో 2-3 ఎయిర్పోర్ట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ప్రతిపాదనలు పంపండి, మీరు ముందుకు రండి, మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే ఆ రోజు 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఎప్పుడో ఈరోజు వచ్చినటువంటి 3 ఎయిర్పోర్ట్లు, 2 ఎయిర్పోర్ట్లు ఇప్పటికే మంజూరైంది. ఒకటి వరంగల్, రెండవది ఆదిలాబాద్. 3వ ఎయిర్పోర్ట్ కూడా మంజూరు ఇవ్వడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాదాపు అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇంత గొప్పగా కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తూ ఉంటే గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళు, ప్రత్యేకంగా చెప్పాలంటే ఈరోజు వేల కోట్ల రూపాయలు, ఉదాహరణకు ఈ భారతదేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి జిల్లాగా ఆదిలాబాద్ జిల్లాకు పేరున్నది. ఈ జిల్లా బాగుపడాలన్నటువంటి ఆలోచనతోని ఆ రోజు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు కేసీఆర్ గారికి 10 ఉత్తరాలు రాసింది ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో. ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ స్పందించలే. మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశం ప్రత్యేకంగా ఈ తెలంగాణలో ఎయిర్పోర్ట్ల అభివృద్ధి మీద, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ గురించి, వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి చర్చ జరిగిన తర్వాత ప్రత్యేకంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లో కిషన్ రెడ్డి గారు, మేము, అదేవిధంగా ఏవియేషన్ మినిస్టర్ గారు, రక్షణ శాఖ మంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే రక్షణ శాఖ ఏదైనా పని చేపడితే అది యుద్ధ ప్రాతిపాదిక మీద జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన నిధులన్నీ కూడా రక్షణ శాఖ నుంచి సమకూరిస్తే ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు బాగుంటుందంటే రాజ్నాథ్ సింగ్ గారు గొప్ప మనసుతో ఎన్ని వేల కోట్లైనా సరే దానికి సంబంధించిన నిధులు రక్షణ శాఖ నుంచి మేము విడుదల చేస్తాం. మరి అదేవిధంగా రక్షణ శాఖ నుంచి నిధులు విడుదలనే కాకుండా ఆ రక్షణ శాఖ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా మరొకటి అదనంగా ఆదిలాబాద్లో ఏర్పాటు చేస్తాం. తద్వారా అక్కడ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఆ రకంగా మేము సహకరిస్తామనంటే దాన్ని వెంటనే సంబంధిత అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక ఇంకో పక్క పాత 10 ఏళ్ళు పాలించినటువంటి ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కొందరు ఈరోజు కళ్ళ ముందర అభివృద్ధి మంజూరీ కాగితాలు కనబడతాయి, అక్కడ అనుమతులు ఇచ్చిండ్రు, మాస్టర్ ప్లాన్ తయారైపోయింది, కోఆర్డినేషన్ టీం ఫామ్ అయిపోయింది, రక్షణ శాఖకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇచ్చిండ్రు. ఇక ఇక్కడ నిన్న మొన్న ఈ టీఆర్ఎస్ పార్టీలు అక్కడక్కడ మాట్లాడుతున్నారు, లేదు వాళ్ళు మాస్టర్ ప్లాన్ ముందొచ్చిందన్నారు, ఇప్పుడు రక్షణ శాఖ నిధులు అంటున్నారు, ఇదంతా వట్టి మాటలని మాట్లాడతారు. నిజంగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎట్లా పాలించింది? అసలు కేంద్రం రాష్ట్రం కలిసి ఏదన్నా కొన్ని ప్రాజెక్టులు కార్యక్రమాలు చేసేటప్పుడు కొంత ప్రాసెస్ ఉంటుంది. ఎన్ఓసీలు ఇచ్చిండ్రు, మాస్టర్ ప్లాన్ తయారైపోయింది, దానికి సంబంధించినటువంటి 6 డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ టీం తయారైంది. ఈ నెల 17వ తారీఖు నాడు 2 డిపార్ట్మెంట్లు, ఒకటి డిఫెన్స్, అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆ టీం అంతా కూడా ఆదిలాబాద్కి వస్తున్నది. దానికి సంబంధించిన మిగతా విషయాలన్నీ కూడా ఫైనల్ చేయడానికి వస్తున్నారు. ఇంత గొప్పగా కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంటే ఈరోజు మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. తెలంగాణ ప్రజలంతా కూడా చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు, చెప్తున్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీలకు ఏం రోగమైందో ఏమో తెలుస్తలేదు. కళ్ళ ముందర అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే కూడా ఇది అసలు కానే లేదనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఎంత నష్టపోయినామోనంటే ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వయా నిర్మల్ రైల్వే లైన్ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మంజూరు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పోయి ఒక అఫిడవిట్ ఇచ్చింది.
మేము 50-50% పార్ట్నర్షిప్లో రెడీగా ఉన్నాం. కాబట్టి మీరు తొందరగా మంజూరు చేయండి అంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట మీద వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే 4 ఏళ్ళు ఉత్తరాలు రాసిండ్రు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారికి. ఆ రోజు కేంద్రానికి ఎవరు వెళ్ళి ఉత్తరం ఇచ్చారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు. ఆనాడు దేవాదాయ శాఖ మంత్రి, అదేవిధంగా ఫారెస్ట్ శాఖ మంత్రి జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి వీళ్ళంతా వెళ్ళి కేసీఆర్ గారు ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్లి ఢిల్లీకి ఇస్తే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మంజూరు చేసిన తర్వాత 5 ఏళ్ళు ఎన్నిసార్లు అధికారులను ఢిల్లీకి రమ్మన్నా కూడా ఆనాటి ప్రభుత్వం ఢిల్లీకి అధికారులను పంపలేదు, ఎంఓయూ కూడా చేసుకోలేదు. వీళ్ళు సరైన రీతిలో ఆ రోజు స్పందించి ఉంటే మా ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ఎప్పుడో నిర్మాణం పూర్తయి ఉంటుండే, ఇప్పటికే రాకపోకలు కొనసాగుతుంటే. ఈరోజు మాట్లాడుతున్నటువంటి 3 ఎయిర్పోర్ట్లు కాకుండా మరో అదనంగా 3 ఎయిర్పోర్ట్లు ఈ రాష్ట్రంలో నిర్మాణంలో ఉంటుండే. ఈ రకంగా ఆ రోజు కుర్చీ మీద ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి గురించి పట్టించుకున్నటువంటి వాళ్ళు ఈరోజు కొంత మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు నిధులు ఇస్తున్నది. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది, గతంలో వాళ్ళు ఏ రకంగానైతే కొన్ని విషయాల మీద నిర్లక్ష్యం చేసిండ్రో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రకమైన నిర్లక్ష్యం చేయొద్దు. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ ఆదేశాలు ఇచ్చినా, వాళ్ళు ఏ రిక్విజేషన్ ఇచ్చినా అవి తొందరగా పూర్తి చేసేటట్టు సంబంధిత అధికారులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి. మరి అదేవిధంగా ఈ ఎయిర్పోర్ట్లు రావడానికి ఈరోజు గొప్పగా ఈ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి నా ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఒక పక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంది, కేంద్రం ఏమిస్తున్నది అని చెప్పి. కేంద్రం ఇచ్చేటి అని తీసుకుంటేనే ఇంకా పైన కేంద్రం మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈరోజు వ్యవసాయం అనేది రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఈ రాష్ట్ర రైతులు ఇబ్బందులలో ఉన్నారు. ఈ రాష్ట్ర రైతుల ఇబ్బందులు దూరం చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రైతులంతా ఈరోజు పంటలు పండించుకొని మార్కెట్లో ధర లేని కారణంగా ప్రభుత్వం కొనాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ పంటలకు ఇప్పటికీ అనేక సందర్భాల్లో కొన్ని పంటల విషయం మీద ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా, దరఖాస్తులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో కనిపిస్తలేదు. ఒక పక్క రైతుకు కాలం కలిసి రాక, ఈ ప్రభుత్వం చేస్తానన్నటువంటి రుణమాఫీ కాక, ప్రభుత్వం ఇచ్చేటటువంటి రాయితీలు రాక, ఈ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు లేక రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందులలో ఉన్నాడు. ఈ ప్రభుత్వం వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కానీ, అదేవిధంగా శనగలు కానీ, జొన్న పంట కానీ వెంటనే ప్రభుత్వం ఎన్ని లక్షల టన్నుల క్వింటాలైనా సరే ఈ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. ఈ రాష్ట్ర రైతుల్ని ఆదుకోవాలి. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని గొప్పగా మాట్లాడింది. ఈరోజు కేవలం ఒక వరికి మాత్రమే అక్కడక్కడ ఏదో తూతూ మంత్రంగా ఇచ్చిన విషయం చెప్తున్నారు తప్పితే మిగతా పంటలకు బోనస్ గురించి ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడతలేదు. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రకంగానే పరిస్థితులు ఉంటే రైతులు వ్యవసాయం చేయడానికి కూడా ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. చేస్తానన్నటువంటి రుణమాఫీ రైతులకు పూర్తి స్థాయిలో కాలేదు. 2 లక్షల రూపాయల రుణమాఫీ, దాని గురించి అయితే రైతులు ఈరోజు విపరీతమైనటువంటి ఇబ్బందులలో ఉన్నారు. శాసనసభ సమావేశాల్లో కూడా మేము చెప్పినాం, ప్రభుత్వం చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవాలని చెప్పినాం. 2 లక్షల పైన అప్పున్నటువంటి రైతులకు పైన ఉన్నది రైతులు కట్టుకోవాలా, 2 లక్షలు మాత్రం సర్కారు ఇస్తుందని చెప్పింది. కానీ ఏ ఒక్క రైతుకు 2 లక్షల రూపాయలు బాకీ ఉన్నటువంటి ఏ ఒక్క రైతుకు నయా పైసా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం 2 లక్షల పైన ఉన్నటువంటి డబ్బంతా కూడా కట్టుకోమని చెప్పారు మీరు. రైతులు ఈ ప్రభుత్వం మాట నమ్మి పైన ఉన్నటువంటి డబ్బంతా అప్పో సప్పో చేసుకొని కట్టిండ్రు. కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి 2 లక్షల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు రాలేదు. ఇంకా విచిత్రమైనటువంటి పరిస్థితి, వరదలు వచ్చినాయి ఆగస్టులో. ఇది ఏప్రిల్ నెలలో ఉన్నాం. ఆగస్టులో వరదలు వచ్చినప్పుడు 1000 ఎకరాలు రైతులు పంటలంతా కూడా మునిగిపోయినాయి, చేన్లన్నీ కూడా కొట్టుకుపోయినాయి.
వరదల వల్ల పంటలన్నీ నష్టమై రైతులంతా కూడా బాధతో మంత్రుల పర్యటన సందర్భంగా రైతులు ఏడుస్తూ మంత్రుల కాళ్ళు పట్టుకున్నారు. ఆ రోజు ఆ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులంతా చెప్పారు, అధికారులు సర్వే చేస్తున్నారు, వారం రోజుల లోపల సాయం చేసే బాధ్యత మాది అని అధికారులు చెప్పారు. నిజంగా మేము అనుకున్నాం, ఈ మంత్రులు హైదరాబాద్ వెళ్ళంటే రైతుల ఖాతాలలో వరద సాయం డబ్బులు వస్తాయని అనుకున్నాం. ఈరోజు ఆగస్టులో వరదలు వచ్చినాయి, ఏప్రిల్లో ఉన్నాం, ఏ ఒక్క రైతు కూడా ఈ రాష్ట్రంలో నయా పైసా వరద సాయం దొరకలేదు. మరి దేని కొరకు ఉన్నట్టు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం? మంత్రులంతా కేవలం కాన్స్టిట్యూన్సీలకే పరిమితమైన ఈ రాష్ట్ర స్థాయిలో మంత్రులు ఎవరు కూడా నేను రాష్ట్రానికి మంత్రి అనే ఫీలింగ్ ఏ మంత్రికి కనిపిస్తలేదు ఈ రాష్ట్ర క్యాబినెట్లో. ఈ రకంగా పరిపాలన ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏ రకంగా పరిష్కారం అయితే? ఒక మంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత కేవలం ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మట్టికే మీరు మంత్రులుగా కొనసాగితే ఈ మిగతా నియోజకవర్గాలు, ఈ మిగతా జిల్లాల్లో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా సమస్యల్ని పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మంత్రులు పర్యవేక్షిస్తారా? ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఆలోచించుకోవాలి. ఈ మధ్యన చూస్తున్నాం మంత్రుల మీద వస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు మీ మీద ప్రధానంగా బాధ్యత ఉన్నది. సంబంధిత శాఖ మంత్రుల మీద ఏదైనా ఆరోపణలు వస్తే ఆ ఆరోపణల మీద తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది, వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ రాష్ట్రంలో పాలన ఇంకా గాడిలో పడాల్సిన అవసరం ఉంది. 2.5 సంవత్సరాలు అవుతున్నది, ఇంకా గతం గురించే మాట్లాడుకుంటూ పోతే భవిష్యత్తు గురించి మీరు ఎప్పుడు చర్చిస్తారు? భవిష్యత్తుకు భరోసా ఏ రకంగా తెలంగాణ ప్రజలకి ప్రభుత్వం ఇస్తుందో ఈ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలా. అందుకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు గొప్పగా ఈ తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు సాయం చేస్తూ ఈరోజు అభివృద్ధికి ఇంత గొప్పగా సహకరిస్తున్నందుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఈ రాష్ట్రం నుండి కేంద్ర క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.